పూర్తి వివరాల కోసమై స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి, షరతులు వర్తిస్తాయి. సో మీరు చూస్తున్న ఈ మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ ఫుల్ షీట్ జాయింట్ షీట్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్. ఓన్లీ సింగిల్ లివర్ ఉంటుంది. సింగిల్ ఆపరేటర్తో 2 రకాల ఫుల్ షీట్ జాయింట్ షీట్ పెట్టి 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో 12 ఇంచుల బఫే ప్లేట్ కానీ 14 ఇంచుల బఫే ప్లేట్ ఎక్స్ట్రా డైలు కొనుక్కొని మార్చుకొని 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మిషన్కి వచ్చే 2 HP మోటార్ను ఇంటి కరెంటు కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఫుల్ షీట్ను మిషన్లో ఈ విధంగా పెట్టి గేర్ని ముందుకు ప్రెస్ చేస్తే డై కిందికి వస్తుంది. సో 1 2 3 4 సెకండ్లు ఆగిన తర్వాత లివర్ని ఎన్నికట్టి డై పైకి వెళ్తుంది. ఈ విధంగా ఫుల్ షీట్ పెడితే జాయింట్ షీట్ పెడితే 2 రకాల ప్లేట్లు ఈ విధంగా తయారవుతాయి. సో మనకు ఓన్లీ సింగిల్ గేరు సింగిల్ ఆపరేటర్తో మనం ఈ విధంగా షీట్ పెట్టి గేర్ని మళ్ళీ ముందు ప్రెస్ చేస్తే డై కిందికి వస్తుంది. 1 2 3 4 సెకండ్లు ఆగిన తర్వాత అదే లివర్ని వెనక్కి అంటే డై పైకి వెళ్తుంది. ఈ విధంగా ఫుల్ షీట్ పెట్టడం వల్ల 2 రకాల ప్లేట్లు తయారవుతాయి. సో ఈ మిషన్లో మనము గంటకి చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. గంటకి 500 ప్లేట్ల నుంచి 1000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఫుల్ షీట్ జాయింట్ షీట్ పెడితే 2 రకాల బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనం ఎలాంటి 12 ఇంచుల బఫే ప్లేట్లు కానీ లేదు అంటే 14 ఇంచుల బఫే ప్లేట్లు ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. 12 ఇంచుల బఫే ప్లేట్లు లేదు అంటే 14 ఇంచుల బఫే ప్లేట్లు ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, స్నాక్స్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. కేవలము బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనం మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే 2 HP మోటార్ని ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా సింగిల్ ఫేజ్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ తెలియజేస్తుంది. ఈ మిషన్ కేవలము పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేటింగ్ చేయవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లలతో ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము ఈ మిషన్లో మనకు రా మెటీరియల్ ఫుల్ షీట్ అంటే జాయింట్ షీట్ 2 రకాల ఉండే జాయింట్ షీట్ మనకి రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుందంటే ఉదాహరణకి మీకు అర్థమవడానికి ఫుల్ షీట్ జాయింట్ షీట్ అంటే 2 బఫే ప్లేట్లు ఉంటాయి. 2 రకాల బఫే ప్లేట్లు మనకు ఫుల్ షీట్ జాయింట్ షీట్ కాస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఉదాహరణకి 3 రూపీస్ పడుతుంది అనుకోండి. మనం అదే బల్క్లో హెవీ బల్క్లో ఇంటికి తెచ్చుకుంటే మనకు ప్రతి షీట్ మీద ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 10 పైసల నుంచి 15 పైసలు మనకు ఖర్చు వస్తుంది. సో ఇంటికి తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేయడానికి కేవలము 5 పైసల నుంచి 10 పైసలు పవర్ బిల్లు పడుతుంది. అంటే 3 రూపాయల షీటు